హాయ్ హలో అండి. దీపావళి పండుగ 5 రోజుల పండుగ అనే టాపిక్ తెలుసుకుందామండి. టాపిక్లోకి వెళ్దాం. దీపావళి అమావాస్య నుంచి నాగుల చవితి వరకు 5 రోజుల పాటు జరుపుకునే వేడుక. ఈ వేడుకలలో మొదటి రోజును ధనత్రయోదశిగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే. ఈ రోజున యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజు ఆశ్వీజ మాసం కృష్ణపక్ష త్రయోదశి తిథిలో సాయంత్రం వేళలో దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. యమదీపం అనేది మృత్యుదేవత అయిన యమ భగవాను పూజించడానికి అంకితం చేయబడిన రోజు. ఆ రోజు మాత్రమే అవకాశం. సాయంత్రం సంధ్య వేళలో సమయం 5:48 నుండి 7:05 వరకు 5:48 PM టు 7:05 PM ఈ సమయంలో వెలిగించండి యమదీపం. మన ఇంటి గుమ్మానికి బయటన చక్కగా శుభ్రం చేసుకొని తుడుచుకొని ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఉంటే తమలపాకు పరిచి దానిపైన ఉప్పు కళ్ళుప్పు పోసుకొని ప్రమిదలు 4 పెట్టుకోవాలి. 4 దిక్కులా చూస్తున్నట్టు జ్యోతిని వెలిగించుకోవాలి. ఒకవేళ లేదు అంటే ఫోటోలో మనం ఒక ప్రమిదిలోనే 4 దిక్కులుగా ఒత్తులు వేసుకొని కూడా పెట్టచ్చు అన్నమాట. అలా కూడా వెలిగించుకోవచ్చు. యమదీపాన్ని వెలిగించేటప్పుడు దక్షిణ దిశలో ఉంచడం తప్పనిసరి. దక్షిణం వైపు యమధర్మరాజు దిక్కుగా చెబుతుంటారు. కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే యముడు సంతోషిస్తాడని, ఇంటి సభ్యులకు మంచిదని, ఎలాంటి భయాలు దరిచేరవని నమ్మకం. నైవేద్యం కొంచెం బియ్యం బెల్లం పెట్టుకోవాలి. అవి తర్వాత రోజు ఉదయాన్నే పక్షుల పేట వేయండి. చక్కగా నమస్కరించుకొని యమమంత్రాన్ని చదువుకోండి. ఏంట మంత్రం చూద్దాం. యమగాయత్రి మంత్రం. ఓం సూర్య పుత్రయే విద్మహే మహాకాలయే ధీమహి తన్నో యమః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోండి దీపం పెట్టి. యమ భగవానుడు భక్తులను దీర్ఘాయువుతో శ్రేయస్సుతో రక్షిస్తాడని మరియు అన్ని చెడు శక్తుల నుండి రక్షణ కల్పిస్తాడని నమ్ముతారు. ఈ ఆచారాన్ని ఆచరించడం ద్వారా అకాల మృత్యువు నుండి విముక్తి పొందవచ్చు. మరియు ప్రజలు ధనత్రయోదశి రోజున ఈ ఆచారాన్ని ఆచరించాలి. ఎందుకంటే భక్తులు యమ భగవానుడికి ప్రార్థనలు చేసే ఏకైక రోజు. ఎవరైనా పెట్టుకోవచ్చా? సంతోషంగా పెట్టుకోవచ్చు. దీనికి ఆనవాయితీ అంటూ ఏమీ లేదు. ఎవరైనా పెట్టుకోవచ్చు. దీని వెనక ఒక పురాణ గాథ దాగి ఉందని చాలామందికి తెలియదు. యముడే రక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన కథే యమదీపం పుట్టుకకు కారణమైంది. పురాణాల ప్రకారం హిమ అనే రాజుకు ఓ కుమారుడు పుట్టాడు. అతని జాతకాన్ని చూసిన పండితులు అతని వివాహం జరిగితే 4వ రోజుకే మృత్యువు సంభవిస్తుందని హెచ్చరించారు. ఆ భయంతో రాజు కొడుకుకు పెళ్లి జరపకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ విధి అనేది తప్పించలేనిది. కాలక్రమంలో యువరాజుపై ఒక రాకుమారికి ప్రేమ పుట్టింది. వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హెచ్చరికలు తెలిసినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తన భర్తను తానే కాపాడుకుంటాను అనే నమ్మకంతో పెళ్లికి సిద్ధమైంది. చివరికి రాజు కూడా విధి ముందు తల వంచి వివాహానికి అంగీకరించాడు. వివాహం జరిగి 4వ రోజు ఆశ్వీజ బహుళ త్రయోదశి వచ్చింది. అదే రోజు రాకుమారుడి ప్రాణాలు హరించడానికి యముడు పాము రూపంలో రాజప్రసాదానికి చేరుకున్నాడు. కానీ రాజమహల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. యువరాణి సర్వసంపదలతో ప్రసాదాన్ని అలంకరించింది.
ప్రసాదాన్ని అలంకరించి బంగారు ఆభరణాలను రాసులుగా పోసి దీపాల వెలుగులతో రాజమహల్ను ప్రకాశవంతం చేసింది. సంపద దేవత లక్ష్మీదేవిని స్తుతిస్తూ మధురమైన గీతాలను ఆలపిస్తోంది. ఆమె పేరు సంపద ఆలపిస్తోంది. ఆ వెలుగులు బంగారు మెరుపులు గానాల సౌందర్యం ఎముడునే కట్టిపడేశాయి. సమయం గడిచిపోయింది. మృత్యు గడియ దాటిపోయింది. యముడు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళిపోయాడు. ఈ రోజున ఇంటి బయట వెలిగించే దీపాన్ని యమదీపం అంటారు. దీన్ని వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యం కలుగుతుందని నమ్మకం ఉంది. ధనత్రయోదశి మరొక ప్రత్యేకత ధన్వంతరి జయంతి. పురాణాల ప్రకారం ధన్వంతరి క్షీరసాగర మదనంలో అమృత కలశంతో అవతరించి ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించాడు. ఆయనే వైద్యశాస్త్ర పితామహుడు. సూర్యుని వద్ద ఆయుర్వేద విద్య నేర్చుకున్న ఆయనను వైద్యో నారాయణ హరి అని స్తుతిస్తారు. ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహాన్ని ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయుషు లభిస్తుందని విశ్వసిస్తారు. ఇదండి దీపావళి 5 రోజుల పండుగ టాపిక్. ఓం శ్రీమాత్రే నమః. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీపావళి టాపిక్ గురించి తెలుసుకుందాం.